కానీ నా విషయంలో అంత వల్గర్గా మాట్లాడుతుంటే అదే ప్రశాంతి పెంచి పోషిస్తున్న ఆర్పి, అదే వేమిరెడ్డి గారు పెంచి పోషిస్తున్న ఆర్పి అన్ని రకాలుగా మాట్లాడుతుంటే ఎందుకు పోలీసులు కేసు పెట్టట్లేదు, కోర్టులో ఎందుకు సుమోటోగా తీసుకొని అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పట్లేదని నేను అడుగుతున్నాను. ఈరోజు నా నియోజకవర్గంలో భానుప్రకాష్ అనేవాడు తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చాడు. మేము కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. అలాంటి వాడితో కూడా లోకేష్ గారు నన్ను ఈరోజు మాట్లాడిస్తున్నారు. మరి దీని గురించి ఎందుకు ఏ ఛానల్లో కూడా ప్యానల్ డిస్కషన్ చేయట్లేదు? మేధావులు విశ్లేషకులు ఎందుకు కూర్చోవట్లేదు? అంటే మీ పార్టీలో ఉంటే వాళ్ళు మంచోళ్ళు, పక్క పార్టీలో ఉంటే వాళ్ళు చెడ్డోళ్ళు. ఇదే ప్రశాంతి వైసీపీ నుంచే కదా వచ్చింది. మరి ఆవిడ కోసం అంత ఆరాటపడిన వాళ్ళు ఈరోజు హారిక గారికి ఒకటి జరిగినా నాకు ఒకటి జరిగినా ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము మహిళలు కాదా? మాకు మనోభావాలు లేదా? మా ఫ్యామిలీలు బాధపడవా? కాబట్టి ఈరోజు అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగిరెగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నేను చెప్పేది ఏంటంటే ఈ 6 నెలల్లో లేపేస్తాం అంటున్నారు. మీరు లేపలేరు అంటున్నారు. ఎందుకంటే మీరు జీవితంలో ఎప్పటికీ కూడా అధికారంలోకి రాలేరు. నేను జీవితాంతం టైం పీరియడ్ ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి జీవితంలో తన జెండాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ జెండాని పాతలేడు. అంటే ఎంత దరిద్రులు అంటే ఒక మనిషిని అధికారంలోకి వస్తే లేపేస్తాం అనే మాట అనడానికి ఎంత దౌర్భాగ్య స్థితి ఉండాలి. ఆర్పి ఏం తప్పు చేశాడు? జగన్మోహన్ రెడ్డిని మొదటి నుంచి ప్రశ్నిస్తున్నాను, ఎదిరిస్తున్నాను, నేను క్వశ్చన్ చేస్తూనే ఉన్నాను. ఆ మాత్రం దానికే మీరు చంపేస్తారా నన్ను? ఇక్కడ 6 నెలల్లో చంపేస్తారంట, లేదంటే 36 మంది సూసైడ్ నోట్ రాసుకుంటారంట. ఇప్పుడు చెప్తుండా సూసైడ్ నోట్ ఈ రోజు నుంచే రాసుకోండి. ఎందుకంటే మీరు నన్ను చంపలేరు. ఎందుకంటే అధికారంలోకి వస్తే చంపుతాను కాబట్టి మీరు జీవితంలో ఎప్పటికీ కూడా అధికారంలోకి రాలేరు. మీరు రాసేటువంటి ఈ నోట్లకి కిరాక్ ఆర్పి భయపడడు. ఆర్పీని లేపేస్తాం, లేదా ఇంకొకరిని తోసేస్తాం, ఇంకొకరి మీద ఎక్కేస్తాం, రాష్ట్రాన్ని నీరు గార్చేస్తాం అంటే ప్రజలు ఇలాంటి డైలాగులు సినిమా హాల్లో ఉంటే చప్పట్లు కొడతారు. నిజ జీవితంలో ఉంటే శాసనసభకి ఎవరిని రానివ్వరు కూడా. ఇలానే కదా తన అక్కని ఎవరో దూషిస్తున్నారు చెప్పి వాళ్ళని పోయి ప్రశ్నిస్తే అమర్నాథ్ గౌడ్ని చంపేశారు. అందుకే కదా మనం 2024లో ఇంటికి వచ్చేసాం. అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని లేపేస్తేనే కదా, డోర్ డెలివరీ చేసేస్తేనే కదా 2024లో మళ్ళీ బయటికి పంపించేశారు. తోట చంద్రయ్య గారిని లేపేస్తేనే కదా మళ్ళీ బయటికి పంపించేశారు. 1, 2 ఇలాంటి కొన్ని వందల హత్యలు చేయడం వల్లే కదా మనం 2024లో చప్పట్లు కొట్టుకుంటూ ఇంట్లో చక్కర్లు కొట్టుకుంటూ ఉన్నాం. మనం ఇంకా మారలా, మన పద్ధతి మారలా. అంటే రాష్ట్రంలో రాజకీయం 2029లో రావాల్సింది ఆర్పీని లేపేయడానికా? ఆడపిల్లలకి సంరక్షణ ఇవ్వడానికా? ఆర్పీని లేపేయడానికా? అంటే మీకు ఎప్పటికీ కూడా మీ బుద్ధి అనేది మారలేదు. మీరు జీవితంలో ఎప్పటికీ మారరు. ఇక్కడ చూడండి, ఇట్లు మగాడి తాలూకా అంటున్నాడు. నాకు తెలిసి మగాడు తాలూకా అంటే కొంపదీసి కన్న తల్లి మీద కేసు పెట్టాడు ఆ మగాడు తాలూకానా? సొంత చెల్లిని దుర్భాషలాడించాడు ఆ మగాడు తాలూకానా? బాబాయిని పైకి పంపాడు ఆ మగాడు తాలూకానా? కన్న తండ్రిని పేపర్లో టీవీల్లో ఆఖరికి పార్టీ జెండాలో లేకుండా చేశాడు ఆ మగాడు తాలూకానా? ప్రశ్నిస్తే పాతేస్తాడు, ఎదిరిస్తే వేసేస్తాడు ఆ మగాడు తాలూకానా? అసెంబ్లీలో పట్టుమని 11 నిమిషాలు నిలబడలేడు ఆ మగాడు తాలూకానా? ఈ భూమి మీద బూతుల సామ్రాజ్యం స్థాపించాడు ఆ మగాడు తాలూకానా? మనిషి పోయి బాధలో ఉంటే చిక్కటి చిరునవ్వుతో దర్శనమిస్తాడు ఆ మగాడు తాలూకానా? లక్షల కోట్లు అప్పు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఆ మగాడు తాలూకానా? ప్రపంచంలో నలుదిక్కుల ప్యాలెస్లు కట్టుకున్నాడు ఆ మగాడు తాలూకానా? 780 కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నాడు ఆ మగాడు తాలూకానా? ఎవడ మగాడు? ఎవడిది మగతనం? ఏది ఆ మగాడు తాలూకానా? కొంప తీసేంటో చెప్పు. నీకు దమ్ముంటే ఆ మగాడు పేరు రాయి. నీకు దమ్ముంటే ఇక్కడ ఈవిడ ఫోటో పెట్టుకోవడం కాదు, ఎవడైతే సవాల్ ఇచ్చినాడో వాడు ఫోటో పెట్టుకోండి. ఇది మీ మగాడు తాలూకు లక్షణాలు, అవలక్షణాలు. మీరు మగాడు తాలూకానా? ఇప్పుడు చెప్పారుగా ఎలాంటి లక్షణాలు మీ మగాడుకున్నాయో. నేను నిజమైన మగాడు తాలూకా. ఆ మగాడు ఎవరో చూడాలనుకుంటున్నారా? చూడండి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నేను ఈ మగాడు తాలూకా. 74 సంవత్సరాల వయసులో కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం జింక పిల్లలా పరిగెడుతున్నాడే నేను ఈ మగాడు తాలూకా. విలువలు విశ్వసనీయతో కూడినటువంటి రాజకీయం చేయాలంటూ ఉంటాడే నేను ఈ మగాడు తాలూకా. అలిపిరి గడ్డలలో ఎగిరిపడ్డా కళ్ళలో ఏమాత్రం భయం లేకుండా బయటకు వచ్చే 16 రాజకీయం చేద్దామని తొడగొట్టి నిలబడ్డాడే నేను ఈ మగాడి తాలూకా.
అసెంబ్లీలో 23 మంది శాసనసభ్యులు ఉండగా 22 మందిని సస్పెండ్ చేసిన ఒకే ఒక్కడు అదరక బెదరక సూటిగా ప్రశ్నించి జగన్మోహన్ రెడ్డిని ఉచ్చబోయించాడే నేను ఈ మగాడి తాలూకా. మొల్ల పొదల్లో చిక్కుకున్న ప్రాంతాన్ని సైబరాబాద్గా డెవలప్ చేసి కొన్ని కోట్ల మందికి జీవనాధారంగా నిలబడ్డాడే నేను ఈ మగాడి తాలూకా. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు చేసిన తప్పుల్ని సరిదిద్దుతూ నువ్వు చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నాడే నేను ఈ మగాడి తాలూకా. నిజంగా నేను పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వాలి అనుకుంటే మరో తోట చంద్రయ్య అవుతా. గుర్తుపెట్టుకో, నా పేరు ఆర్పి, నా పార్టీ టీడీపీ. జై ఎన్టీఆర్, జై సిబిఎన్, జై నారా లోకేష్. ఆ మగాడి తాలూకానా ఈ భూమి మీద బూతుల సామ్రాజ్యం స్థాపించాడు. అమ్మగారి తాలూకానా మనిషి పోయి బాధలో ఉంటే చిక్కటి చిరునవ్వుతో దర్శనమిస్తాడు. అమ్మగారి తాలూకానా లక్షల కోట్లు అప్పు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అమ్మగారి తాలూకానా ప్రపంచంలో నలుదిక్కుల ప్యాలెస్లు కట్టుకున్నాడు. అమ్మగారి తాలూకానా 780 కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నాడు. అమ్మగారి తాలూకానా ఎవడ మగాడు, ఎవడిది మగతనం, ఏది ఆ మగాడు తాలూకానా కొంప తీసేంటో చెప్పు. నీకు దమ్ముంటే ఆ మగాడు పేరు రాయి. నీకు దమ్ముంటే ఇక్కడ ఈవిడ ఫోటో పెట్టుకోవడం కాదు, ఎవడైతే సవాల్ ఇచ్చినాడో వాడు ఫోటో పెట్టుకోండి. ఇది మీ మగాడు తాలూకు లక్షణాలు, అవలక్షణాలు. మీరు మగాడు తాలూకానా? ఇప్పుడు చెప్పారుగా ఎలాంటి లక్షణాలు మీ మగాడుకున్నాయో. నేను నిజమైన మగాడు తాలూకా. ఆ మగాడు ఎవరో చూడాలనుకుంటున్నారా? చూడండి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నేను ఈ మగాడు తాలూకా. 74 సంవత్సరాల వయసులో కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం జింక పిల్లలా పరిగెడుతున్నాడే నేను ఈ మగాడు తాలూకా. విలువలు విశ్వసనీయతో కూడినటువంటి రాజకీయం చేయాలంటూ ఉంటాడే నేను ఈ మగాడు తాలూకా. అలిపిరి గడ్డలలో ఎగిరిపడ్డా కళ్ళలో ఏమాత్రం భయం లేకుండా బయటకు వచ్చే రాజకీయం చేద్దామని తొడగొట్టి నిలబడ్డాడే నేను ఈ మగాడి తాలూకా. అసెంబ్లీలో 23 మంది శాసనసభ్యులు ఉండగా 22 మందిని సస్పెండ్ చేసిన ఒకే ఒక్కడు అదరక బెదరక సూటిగా ప్రశ్నించి జగన్మోహన్ రెడ్డిని ఉచ్చబోయించాడే నేను ఈ మగాడి తాలూకా. మొల్ల పొదల్లో చిక్కుకున్న ప్రాంతాన్ని సైబరాబాద్గా డెవలప్ చేసి కొన్ని కోట్ల మందికి జీవనాధారంగా నిలబడ్డాడే నేను ఈ మగాడి తాలూకా. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు చేసిన తప్పుల్ని సరిదిద్దుతూ నువ్వు చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నాడే నేను ఈ మగాడి తాలూకా. నిజంగా నేను పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వాలి అనుకుంటే మరో తోట చంద్రయ్య అవుతా. గుర్తుపెట్టుకో, నా పేరు ఆర్పి, నా పార్టీ టీడీపీ. జై ఎన్టీఆర్, జై సిబిఎన్, జై నారా లోకేష్. కానీ నా విషయంలో అంత వల్గర్గా మాట్లాడుతుంటే అదే ప్రశాంతి పెంచి పోషిస్తున్న ఆర్పి, అదే వేమిరెడ్డి గారు పెంచి పోషిస్తున్న ఆర్పి అన్ని రకాలుగా మాట్లాడుతుంటే ఎందుకు పోలీసులు కేసు పెట్టట్లేదు? కోర్టులో ఎందుకు సుమోటోగా తీసుకొని అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పట్లేదని నేను అడుగుతున్నాను. ఈరోజు నా నియోజకవర్గంలో భానుప్రకాష్ అనేవాడు తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చాడు. మేము కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. అలాంటి వాడితో కూడా లోకేష్ గారు నన్ను ఈరోజు మాట్లాడిస్తున్నారు. మరి దీని గురించి ఎందుకు ఏ ఛానల్లో కూడా ప్యానల్ డిస్కషన్ చేయట్లేదు? మేధావులు విశ్లేషకులు ఎందుకు కూర్చోవట్లేదు? అంటే మీ పార్టీలో ఉంటే వాళ్ళు మంచోళ్ళు, పక్క పార్టీలో ఉంటే వాళ్ళు చెడ్డోళ్ళు. ఇదే ప్రశాంతి వైసీపీ నుంచే కదా వచ్చింది. మరి ఆవిడ కోసం అంత ఆరాటపడిన వాళ్ళు ఈరోజు హారిక గారికి ఒకటి జరిగినా నాకు ఒకటి జరిగినా ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము మహిళలు కాదా? మాకు మనోభావాలు లేదా? మా ఫ్యామిలీలు బాధపడవా? కాబట్టి ఈరోజు అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగిరెగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.